శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఇవాళ విచారణకు ఆయన కొత్తూరు పిఎస్ కు చేరుకున్నారు. అయితే దువ్వాడ తన అనుచరులతో ఒక్కసారిగా స్టేషన్ కు రావడాన్ని పోలీసులు తప్పుపట్టారు. ముందస్తు అనుమతి లేదు అంటూ అనుచరుల లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్ల ముందే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు దువ్వాడ అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్యల మాదిరి వారి అడ్వకేట్ ను మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతించారు. ప్రస్తుతం దువ్వాడను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తమ నేతపై అక్రమంగా కేసు పెట్టారంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ దువ్వాడ అనుచరులు దివ్యల మాదిరి పిఎస్ బైఠాయించి ఆందోళన చేశారు. భూదందాలు, మటర్లు, దళితుల మీద దాడులు ఇంత దారుణంగా జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఏమన్నారట, ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పు ఏంటండి? ఏం చేశారు? అనవసరంగా 2 సంవత్సరాలతో ఉన్న నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎంతసేపు కూర్చోబెట్టారు. ఏ తప్పు చేశారు? మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచి లేదు స్టేషన్ లో. ఏం చేశాడో నేను స్టేషన్ లో కూర్చోబెట్టాను అడగండి.